హన్మకొండలోని ఏకశిల పార్కు దగ్గర యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేజీబీవీ యూఆర్ఎస్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయులకు కనీస వేతనాలు చెల్లించాలని, రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహిస్తున్నందుకు ఉద్యోగులకు క్వార్టర్ వసతి కల్పించాలని కూడా యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. అలాగే అంతేకాకుండా హాస్టల్ నిర్వాహకుల కోసం కేర్ టేకర్ను నియమించాలనుకుంటున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో మా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోని పనిచేస్తున్న కేజీవీపీ అంటే కస్తూర్బా గాంధీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద కూడా ధర్నాను నిర్వహించడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి కూడా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు అక్కడికి ధర్నాలకు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వాళ్ళ ఉద్దేశించి అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా ఎమ్మెల్సీ అంటే మండలిలో చర్చించడానికి కూడా నర్సిరెడ్డి గారు కూడా ఇక్కడికి ఏకశిల పార్కు వద్దకు కూడా ఈ కస్తూర్బా అంటే అమ్మఒడిలో కస్తూర్బా గురుకులోని విద్యార్థులను కూడా తీర్చిదిద్దే క్రమంలో కూడా వీళ్ళంతా నిరీక్షణం కూడా పనిచేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. అక్కడ అంటే విద్యార్థులను కూడా అత్యుత్తమ స్థాయిలో కూడా తీర్చిదిద్ది ఉన్నత ఫలితాలను కూడా సాధించిన ఘనత కూడా కస్తూర్బాగును అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉపాధ్యాయులు కూడా దక్కిందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి కూడా వాళ్ళ సమస్యల పట్ల కూడా పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కూడా ధర్నాను నిర్వహించారు. ఇక్కడ ధర్నాను ఉద్దేశించి కూడా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు కూడా పాల్గొన్నారు. అతన్ని అడిగే ప్రయత్నం చేద్దాం మనం. ఇక్కడ వారి సమస్యలు ఏంటి, ప్రభుత్వానికి ఏవేవి తెలియజేయబోతున్నారు, ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటి సార్? అసలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పనిచేసే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళకిచ్చే జీతాలు చాలా నామమాత్రం మాత్రమే. వాళ్ళు దోపిడీకి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకు మినిమం బేసిక్ పే అంటే అక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటుంది. కాబట్టి వాళ్లకు స్కూల్ అసిస్టెంట్ మినిమం బేసిక్ పేను 44,000 ఉంటుంది. అది చెల్లించాలని చెప్పే డిమాండ్తో నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను. అదే కాకుండా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో మొత్తం కూడా రెగ్యులర్ పోస్టులు మంజూరు చేసి వీళ్ళ సర్వీసులు కూడా రెగ్యులర్ చేయాలి. మీరే మాట్లాడుతూ చెప్పారు, ఇక్కడ మొత్తం కూడా బాలికలే పనిచేస్తున్నారు, చదువుకుంటున్నారు. ఆ బాలికలు కూడా ఇంటి దగ్గర దిక్కులేని వాళ్ళని తీసుకొచ్చి హాస్టల్లో ఉంచి ఉదయం పాఠాలు చెప్పడమే కాదు, సాయంత్రం పూట రాత్రిపూట కూడా వాళ్ళు డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల వెంటనే ప్రతి పాఠశాలకు ఒక కేర్ టేకర్ కనుక నియమిస్తే ఈ టీచర్లందరికీ కాస్త వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. అందువల్ల వాళ్లకు జీతం మినిమం బేసిక్ పే ఇవ్వాలి, వాళ్ళకు కొత్త పోస్టులు మంజూరు చేసి రెగ్యులర్ చేయాలి. తర్వాత అదేవిధంగా కేర్ టేకర్ నియమించాలి. ఇతర చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేయాలి. ఎవరైనా వాళ్ళకి ఇబ్బందులై ఏదైనా యాక్సిడెంట్లు చనిపోతే ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి చెల్లింపులు లేవు. కాబట్టి 20 లక్షల ఎక్స్గ్రేసియా చెల్లించాలి. వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యునికి ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చే రకం కూడా చర్యలు తీసుకోవాలి. ఈ డిమాండ్లన్నీ కూడా నేను మండల్లో మళ్ళీ మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాను. పరిష్కారం అయ్యేంత వరకు కేజీబీల వెంట ఉంటానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. 2004లో కేవీ అంటే కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయం ఎస్టాబ్లిష్ చేయబడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం పరంగా వాళ్ళు ఏం లబ్ధి జరిగింది వాళ్ళకి? వాస్తవంగా 2004 నుంచి 2012 వరకు కూడా వాళ్ళను ఒక టీచర్గా గుర్తించిన సందర్భం లేదు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్లో వాళ్ళని సభ్యులుగా చేర్చుకొని వాళ్ళు కూడా 6 నుంచి 10వ తరగతి వరకు చెప్తున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా వచ్చింది. అక్కడ వాళ్ళు కూడా హై స్కూల్ స్థాయి పిల్లలకు చదువు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు హై స్కూల్ టీచర్లే అనే రకంగా నేను ఆ రోజుల్లో రాష్ట్ర సంఘానికి అధ్యక్షునిగా ఉన్న మా సంఘం నిర్ణయం తీసుకొని వాళ్ళని ఒక ఉపాధ్యాయులుగా గుర్తించడానికి మేము కృషి చేశాం. రెండో పక్షంలో తలా 5,000 రూపాయల జీతం పెంచినందుకు కృషి చేశాం. ఆ తర్వాత వాళ్ళకి ఎండాకాలం జీతాలు లేకుంటుండేది, ఎండాకాలం జీతాలు ఇప్పించే కృషి చేశాం. ఆ క్రమంలో మొన్న 30% పిఆర్సీ పెరగడానికి కూడా ప్రత్యేకంగా నేను ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లే కాదు, రెగ్యులర్ ఉద్యోగులే కాదు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వాళ్ళందరికీ కూడా పిఆర్సీ వర్తింప చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో శాసన మండలి మాట్లాడిన సందర్భాన్ని బట్టే ముఖ్యమంత్రి వీళ్ళందరికీ కూడా అమలు చేశారు. 30% పిఆర్సీ కూడా వర్తింపజేయబడ్డది. అయినా కూడా జీతం తక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళకి మినిమం బేసిక్ పే ఇవ్వాలి, రెగ్యులర్ చేయాలి. ఈ డిమాండ్ల మీద మళ్ళీ పోరాటం జరుగుతుంది. అందుకే వారికి నేను మద్దతుగా వచ్చి కూర్చున్నాను. చివరిగా చెప్పండి సార్, వరంగల్ రూరల్లో పనిచేసే కస్తూర్బా గాంధీ ఎస్ఓలే కావచ్చు, టీచర్సే కావచ్చు, స్థానిక లోకల్ లీడర్లతో పాటు సర్పంచ్లతో కూడా ఒత్తిళ్లకు గురవుతున్న నేపథ్యం కనపడుతుంది. వాళ్ళకి సెక్యూరిటీగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా వాళ్ళకి సెక్యూరిటీ కాదు, ఇప్పటికే మేము సెక్యూరిటీ ఇస్తున్నాం. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఇస్తున్నది. ఇప్పుడు ఆ చెల్లెళ్ళు కేజీబీవీలు ఎవరైతే వరంగల్ రూరల్లో 10 కేజీబీవీలు ఉన్నాయి, ఆ 10 కేజీబీల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో చెప్తే
నేను అక్కడున్న ఎమ్మెల్యేలతో మాట్లాడతాను, సర్పంచులతో మాట్లాడతాను, అందరితో మాట్లాడి డిఓతో మాట్లాడి అటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాను. నా దృష్టికి అయితే ఇప్పుడు తీసుకురాలేదు. ఇప్పుడే మా రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ గారు మాట్లాడుతూ చెప్తుంటే విన్నా, ఏదో భయపడుతున్నారండి. భయపడవలసిన అవసరం లేదు. మీ వెనుక నేనున్నాను. నాతో పాటు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉంది. మీకు మంచి చేయడానికి కానీ, మీ సౌకర్యాల కొరకు కానీ, మీ హక్కుల కొరకు కానీ నిలబడుతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు పోండి, ఈ సంఘంలో ఉండండి, నేనున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే కూడా విద్యార్థి అంటే ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకి సెక్యూరిటీగా కూడా నేను మండలిలో చర్చించేందుకే కూడా నర్సిరెడ్డి గారు అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే వాళ్ళకు పిఆర్సీతో పాటు కూడా ఉద్యోగులను రెగ్యులర్గా చూడాలి. వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నా కానీ ప్రభుత్వం పరంగా నేను కొట్లాడి వీళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పి కూడా నా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.